హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను తెలుగులో చెస్ నేర్పిద్దాం అనుకుంటున్నాను. బేసిక్‌గా బయట చాలా అకాడమిక్స్ ఉన్నాయి. బట్ మనకు తెలుగులో చెస్ నేర్పించడం చాలా తక్కువ ఉన్నారు జనాలు హైదరాబాద్‌లో. సో, అందుకని చెప్పేసేసి అండ్ ఒకవేళ మీకు తెలుగులో ట్యూటర్ కావాలన్నా గూడా కొద్దిగా ఎక్స్‌పెన్సివ్ ఉంది. దానికని చెప్పేసేసి నేను తెలుగులో చెస్ నేర్పిద్దాం అనుకుంటున్నాను. అండ్ ఎందుకు తెలుగులోని అంటే, మనకి హిందీ, ఇంగ్లీష్‌లో చాలా ఛానెల్స్ ఉన్నాయి. అండ్ చాలామంది నేర్పిస్తున్నారు. అండ్ మనకి చాలా స్ట్రీమింగ్ చేసేవాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది స్ట్రీమ్ చేస్తారు చెస్ గేమ్స్‌ని. సో, మన తెలుగు వాళ్ళకి నేర్చుకోవడం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అండ్ చాలామంది పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంది. బట్ వాళ్ళకి ఎలా మన నేటివ్ లాంగ్వేజ్‌లో నేర్చుకుంటే వాళ్ళకెక్కువ అర్థమవుతుంది. సో, మన తెలుగు చెస్ కమ్యూనిటీ చాలా తక్కువ ఉంది. సో, నేను కూడా చిన్న కాంట్రిబ్యూషన్ చేసాము. సో థట్ మామూలు తెలుగులో పిల్లలకి చెస్ ఆడడం ఎలాగో నేర్పిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను నా వంతు కృషిగా. చలో స్టార్ట్ చేద్దాము. సో, చెస్ నేర్చుకోవడానికి ముందు మన బేసిక్ వచ్చేసేసి మనం బోర్డ్ గురించి నేర్చుకోవాలి. చెస్ బోర్డ్. సో, చెస్ బోర్డ్ ఎలా ఉంటుందంటే మనకి 8/8లో ఉంటుంది. సో, 64 స్క్వేర్స్ ఉంటాయి మనకి. 64 స్క్వేర్స్ ఉంటాయి. అండ్ పక్కన స్క్వేర్స్‌కి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. సో, మోస్ట్‌లీ ఇది బ్లాక్ అండ్ వైట్ స్క్వేర్స్‌లో ఉంటుంది. 64 స్క్వేర్స్‌లో 32 వైట్ స్క్వేర్స్ అండ్ 32 బ్లాక్ స్క్వేర్స్. అరేంజ్‌మెంట్ ఇలా ఉంటుంది. మీరు చూడొచ్చు. నిలువుగా 8 కాలమ్స్ అండ్ అడ్డంగా 8 కాలమ్స్. 8/8 ఇది చెస్. ఓకే. అండ్ ఇది ఇద్దరు ఆడే గేమ్. ఓకే. సో, మన పర్సన్ అపోజిట్‌లో కూర్చుంటాడు. సో, ఈ చెస్ బోర్డ్ మన ముందర ఎలా పెట్టుకోవాలి. సో, దాన్నేంటంటే ఎప్పుడు గాని ఈ వైట్ కలర్ స్క్వేర్ మనకి రైట్ సైడ్‌లో రావాలి. సో, అది బోర్డ్ ప్లేస్‌మెంట్. సో, సేమ్ అపోనెంట్ గూడా ఈ వైట్ కలర్ స్క్వేర్ తన రైట్ సైడ్‌లో వస్తుంది. సో, ఇది చెస్ బోర్డ్ అండ్ చెస్ బోర్డ్ ప్లేస్‌మెంట్. హోప్ మీకందరికీ అర్థమైందనుకుంటాను. సో, చెస్ బోర్డ్ ఏంటి? ఈ కలర్స్ ఏంటి? అండ్ దీని రైట్ పొజిషన్ ఏంటి అని జెప్పేసేసి. సో, మనము నెక్స్ట్ లెసన్‌లో పీసెస్ గురించి మాట్లాడుకుందాము. మీకిది అర్థమైందనుకుంటున్నాను. మీకేమన్నా క్వెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో పెట్టండి. నేను అక్కడ ఆన్సర్ ఇస్తాను. లేదు అంటే మీకు ఏమన్నా ఇంకా అర్థం కాలేదంటే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇంకొక షార్ట్ వీడియో క్రియేట్ చేస్తాను. థాంక్ యూ గైస్.